హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం టీలో ముంచుకునే రస్కులు ఉంటాయి కదా, వాటితో టేస్టీగా హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హల్వా అనేది 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ముందుగా ఇలా రస్కులను తీసుకొని తుంచుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ కొంచెం హీట్ అయిన తర్వాత మెల్ట్ అయిపోతుంది కదా, ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నేను బాదం ఇంకా జీడిపప్పు ఉంటుంది కదా, కాజు బాదం, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఎర్రగా వేయించుకోవాలన్నమాట. మంటను తక్కువ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసి మనం ఇందాక పౌడర్ చేసుకున్న రస్కుల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇది మొత్తం రెడ్గా అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంటుంది. ఆల్రెడీ దాంట్లో గీ ఉంటుంది, మళ్ళీ ఇలా వేపుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఎర్రగా వేపుకుంటున్నాను. ఈ మొత్తం కొంచెం మంటను సిమ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎర్రగా వీడియోలో చూపించినట్టుగా అయ్యేంత వరకు వేపుకోండి. వేగిన తర్వాత దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని వేసుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక వేయించుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేట్టుగా నీట్గా కలుపుకుంటున్నాను. వాటర్ ఇంకా ఈ పౌడర్ అంతా మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత దీంట్లో ఒక 3/4 కప్ వరకు నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువగా తినని వాళ్ళు 1/2 కప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు 3/4 వరకు వేసుకుంటే బాగుంటుంది. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం షుగర్ ఇంకా ఈ పౌడర్ అంతా మిక్స్ అయిపోవాలన్నమాట. దీంట్లో మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అంతా ఒకేసారి నెయ్యి వేసుకోకుండా మెల్లిమెల్లిగా కొద్దిగా కలుపుకుంటున్నాను. నాకు ఒక 1/2 కప్పు వరకు నెయ్యి పట్టిందండి. సో నేను కొంచెం నెయ్యి ఎక్కువ తింటాను కాబట్టి నెయ్యి ఎక్కువ వేసుకున్నాను. మీరు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే మొత్తం ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. నెయ్యి ఇంకా ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇలాచి ఇంకా కొంచెం షుగర్ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్ ఇందులో వేసాను. అలాగే మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి మొత్తం కలిసేట్టుగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెట్టుకొని దాన్ని బోర్లించామనుకోండి, ఇలా మంచి షేప్ వస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో ఇలా రస్కులతో హల్వా చేసి పెట్టారనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ మీ క్రియేటివిటీకి ఎంతో అప్రిషియేట్ చేస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.